నేపాల్లో స్టార్ట్ అయిన ప్రొటెస్ట్స్ ఇప్పుడు చాలా డేంజరస్ గా మారాయి. పీఎం హెలికాప్టర్ కి వేలాడుతూ తప్పించుకోవాల్సి వచ్చింది. పార్లమెంట్ తో సహా అనేక హిస్టారికల్ బిల్డింగ్స్ మంటల్లో కాలిపోయాయి. ప్రజలు వీధుల్లో ప్రభుత్వ అధికారులను వెంటబడి మరీ కొడుతున్నారు. అంతేకాదు అక్కడి ప్రజలు బిజినెస్ మ్యాన్స్ యొక్క షాప్ అండ్ వాళ్ళ ఇళ్లని లూటీ చేసేస్తున్నారు. 13,000 మందికి పైగా ఖైదీలను విడిపించేశారు. సో ప్రజెంట్ నేపాల్ మొత్తం మంటల్లో కాలిపోతుంది. అండ్ ఇదంతా అక్కడి ప్రజలు ప్రొటెస్ట్ చేయడం వల్ల జరుగుతోంది. బట్ అయినా కానీ అక్కడి మినిస్టర్ రిజైన్ చేయలేదు. సో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాక అప్పుడు మినిస్టర్ రిజైన్ చేశారు. కరప్టెడ్ మినిస్టర్ పై ప్రజలు కోపంగా ఉన్నారు కాబట్టే అక్కడి మంత్రులు వారి చర్యల ఫలాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. బట్ ప్రజెంట్ నేపాల్లో జరిగే దోపిడీ, జైలు నుండి పారిపోతున్న ఖైదీలు, సో ఇది అస్సలు సమర్థనీయం కాదు. బట్ అక్కడి జెన్సీస్ కి మాత్రం సెల్యూట్. బికాస్ 2 days లో టోటల్ కరప్షన్ ని అంతం చేశారు అండ్ మరి వాళ్ళ నేషన్ ని తిరిగి బిల్డ్ చేస్తున్నారు.